హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రూట్ మనీ టిప్స్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన జాబ్ల కోసం చూస్తున్నారా? మీకు ఇలాంటి మెసేజెస్ వచ్చాయా? మీకు ఒకవేళ ఇలాంటి మెసేజెస్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఒకటి ఆఫర్ చేస్తున్నాము, సో స్కిల్స్ ఏం అవసరం లేదు, మీకు అసలు ఏమీ తెలియకపోయినా ఏం కాదు, మీకు రోజుకి 5,000 ఇస్తామంటే నమ్ముతారా? చెప్పండి, అలా నమ్ముతారా? ఒకసారి చూడండి. యాక్చువల్గా నాకు వచ్చిన కొన్ని మెసేజెస్ని తీసుకొచ్చా, వాటికి రిప్లై ఇచ్చి మనం ముందుకు పోతే ఏమవుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకళ్ళు వీళ్ళు మోసం చేసే వాళ్ళేనా, మరి ఇది రియలా ఫేకా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకళ్ళు రియల్ అయితే మనకేం ప్రాబ్లం లేదు, ఫేక్ అయితే ఇంకొకటి చెప్తా, ఓకేనా? మొత్తం చివరి వరకు చూసారనుకోండి, అది వాళ్ళు రియల్ అయినా ఫ్రాడ్ అయినా ఎవరైనా కానీ మీకు ఎన్నో కొన్ని డబ్బులు మిగిలేటట్టుగా నేను చేస్తా. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఆర్ యూ దేర్, ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ అన్నారు. రిప్లై ఇస్తే ఇదిగో ఇలాంటి మెసేజ్ ఒకటి పంపిస్తారు, ఓకేనా? సరే, అది వదిలేండి, ఇంకా దీనికి నేను రిప్లై ఇవ్వలేదు. మీకు నెంబర్ చూస్తేనే అర్థమైంది ఇది వేరే దేశంది, ఓకేనా? మన దేశం వాటికి ఏముంటుంది అంటే +91 ఉంటుంది, ఓకేనా? ఇవి వేరే దేశం నుంచి వచ్చేటివి. సో మనం ఏమనుకుంటాం, ఇంకో చూడండి ఎంత మంచిగా పంపించాడు చూసారా. గుడ్ డే, దిస్ ఇస్ HR సంథింగ్ అని పంపించాడు. ఇక్కడ మంచిగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చెప్పాడు. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు. రోజుకు 150 నుంచి 5,000 అంటే చూడండి, మంచిగా 5,000 వస్తున్నాయి. 5,000 కాకపోయినా మనం తక్కువ చేసిన ఒక 1,000 రూపాయలు సంపాదించుకుందాం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఏం కాదు, బాగుంటుంది అని చెప్పేసి రిప్లై ఇస్తారు, ముందుకెళ్తారు. సరే, దీనికి ఇవ్వలేదు, దీనికి ఇచ్చాను. చూడండి, ఇలా పంపించారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి నేను చెప్పాను, ఒక రిప్లై ఇచ్చేసాను. సో వీళ్ళు చెప్పారు, 1 నిమిషం టైం ఇస్తారా అన్నారు. సరే, ఎస్ అన్న. అప్పుడు ఏం చెప్పారంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా మనకి ఇది ఏంటి అని అంటే గూగుల్ రివ్యూస్ అనమాట, ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఇది ఏంటి అంటే గూగుల్ రివ్యూస్కి సంబంధించింది. మీరు వినే ఉంటారు చాలా చోట్ల, మీకు కూడా ఇలాంటి మెసేజెస్ వచ్చే ఉంటాయి. ఏం చెప్తారు ఇదంతా? యాక్చువల్లీ ఇక్కడ జరిగిన మొత్తం ఫస్ట్ ఈ మెసేజ్ చెప్తాను, ఓకేనా? నేను పెట్టిన వెంటనే ఇది 2:22 PM, ఓకేనా? 2:24 వితిన్ 2 minutesలో వాళ్ళు ఇది పంపించారు. ఏంటంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ మనకి ఇంటి దగ్గర నుంచే మనం చేయొచ్చు. వాళ్ళు కొన్ని హోటల్స్ మనకు పంపిస్తారనమాట. ఆ హోటల్స్ అంటే బెంగళూరులో కానీ లేకపోతే కేరళలో కానీ ఎక్కడైనా వాళ్ళ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. సో ఆ హోటల్ లింక్ పంపించినట్టయితే మనం అక్కడ రివ్యూ రాయాలి, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి, ఓకేనా? సో ఇలా ఇచ్చినట్టయితే 5 స్టార్ ఇచ్చిన వాటికి మంచిగా 5 స్టార్ ఇస్తేనే అప్పుడు ఒక్కొక్క దానికి 50 రూపాయలు చొప్పున, ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, ఒక్కొక్క దానికి 50 రూపాయలు చొప్పున అని చెప్పేసి మనకు మంచిగా ఇలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకి ఇక్కడ చూడండి, ఒక్కొక్క దానికి 50 రూపాయలు, అంటే ఒక 5 స్టార్ ఇచ్చినట్టయితే 50 రూపాయలు ఇస్తారు. సో ఇంకా ముందుకు వెళ్దామా, బాగుంది కదా, ఈజీగా ఉంది కదా, మరి చేస్తారా అని చెప్పేసి అడుగుతారు. ఓకే, ఒక్క యాడ్కి 50 రూపాయలు అంటే ఒక రోజులో మనం ఒక 10 యాడ్లు చేసుకున్న, అంటే ఒక 10 రివ్యూలు ఇచ్చుకున్నా చాలు కదా. 10 రివ్యూలకు 500 వస్తే చాలు అని చెప్పి మనం లెక్కలు వేసుకుంటాం. కానీ చూడండి, నేను యాక్చువల్గా ఇది ఆల్రెడీ నాకు అర్థమైపోయింది, ఇది ఇలాంటి అంటే ఇది ఫేక్ అని ఎట్లాగో నాకు తెలుసు. కాకపోతే ఇక నేను రిప్లై ఇవ్వలేదు. చూడండి, ఇది యాక్చువల్గా 2:22కి పెట్టంగానే 2:24కి వాళ్ళు రిప్లై ఇచ్చారు, నేను రిప్లై ఇవ్వలేదు. సో అంటే మనం ఇంట్రెస్టెడ్ అంటే ఏం జరుగుద్ది అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తా, ఓకేనా? రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఏం చెప్పారు, ఇదంతా చూడండి ఎన్ని నిమిషాలు అయింది, ఒక 10 నిమిషాలు టైం తీసుకున్నారు, వెయిట్ చేసిళ్ళు, 10 నిమిషాల తర్వాత మళ్ళీ పెట్టిళ్ళు. సరే, ఈజీనే కదా, 50 రూపీస్ ఒకదానికి 5 స్టార్ రేటింగ్ ఇస్తే సరిపోతుంది. మీరు చేసేది ఏం లేదు, జస్ట్ రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ గూగుల్ రివ్యూ రాసేసి దానికి ఇలా రాస్తే సరిపోతుంది అని సింపుల్గా ఇట్లా మీకు 3 టాస్కులు ఉంటాయి అని చెప్పేసి చెప్తారు, ఓకేనా? ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచిగా వినండి, ఓకేనా? 3 టాస్కులు ఉంటాయి. సో ఆ 3 రివ్యూలు ఇచ్చినట్టయితే ఇక్కడ నేను రిప్లై ఇవ్వలేదు. చూడండి, 2:35కి రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళు ఇది ఎంత 2:55 యాక్చువల్గా. నెక్స్ట్ ఇది ఒక 10 minutes చూసిళ్ళు, రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ వెంటనే మెసేజ్ వచ్చింది. మళ్ళీ ఒక 20 minutes చూసిళ్ళు, 2:55కి మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఏంటది? ఇది మీరు కనుక 3 రివ్యూలు చేసినట్టయితే చూడండి, మళ్ళీ అట్లీస్ట్ ఒక 3 minutes టైం, సింపుల్ వర్క్. సో 3 minutes మీరు స్పెండ్ చేసి 3 రివ్యూలు, అంటే 3 టాస్కులు అంటారు వాటిని, ఓకేనా? టాస్క్లు లేదా అసైన్మెంట్లు ఆ విధంగా పిలుస్తారు. సో అవి ఇచ్చినట్టయితే 150 రూపీస్ మీకు వస్తాయి కదా, మంచిగా చేయండి, సింపుల్ వర్క్. మళ్ళీ మా దగ్గర ఎక్కువ టైం కూడా లేవు, మళ్ళీ వేరే వాళ్ళు జాయిన్ అయిపోతారు, క్లోజ్ అయిపోతాయి, ఆపర్చునిటీస్ అయిపోతాయి, అది అని చెప్పి మనల్ని కొంచెం ఫాస్ట్గా చేయడానికి, అంటే నేను ఆల్రెడీ వేరే జాబ్ చేస్తుంటా, నాకు ఇదంతా ఎందుకు, మామూలుగా అంటే సరే ఈజీగా ఇంటి దగ్గరనే ఉండి చేస్తాం కదా, ఓకే కదా, ఈజీగా ఉంటుందని అలాంటి వాళ్ళు టెంప్ట్ అవుతారు. అలా టెంప్ట్ అవ్వడానికి చూడండి, మనం రిప్లై ఇవ్వకపోతే ఇన్నిసార్లు ఎవరైనా అడుగుతారా? ఎవరైనా జాబ్ ఇచ్చే వాళ్ళు ఇన్నిసార్లు బతిలాడతారా? చూడండి. సరే, ఇంకా ఇక్కడ నుంచి మనం రిప్లై ఇచ్చి ప్రొసీడ్ అయ్యామనుకోండి, ఏం జరుగుతుంది అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనం రిప్లై ఇచ్చామనుకోండి, ఓకేనా? ఎస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఓకే, ఫర్దర్ స్టెప్కి తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ యాక్చువల్గా రోజుకి 10 అసైన్మెంట్స్ ఉంటాయని చెప్తారు, ఓకేనా? ఒక రోజులో 10, అంటే ఒక్క దాన్ని నేను తీసుకొని చెప్తున్నా, ఓకేనా? ఒక్కొక్క స్కామ్ ఒక్క విధంగా ఉంటుంది. ఒక దానిలో 24 అసైన్మెంట్స్ అంటారు, అట్లా డిఫరెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో వాళ్ళు ఒక 10 అసైన్మెంట్స్ ఉన్నాయి అని అన్నారు, ఓకేనా? సో ఆ 10 అసైన్మెంట్స్లో ఫస్ట్ 3 అసైన్మెంట్స్ వచ్చేసి ఈ ట్రైనింగ్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాపర్గా చేస్తారా, చేయకపోతే వద్దు అని చెప్పేసి చెప్పడం కోసం
చెప్తారనమాట. ఫస్ట్ మీకు ఇక్కడనే వాట్సాప్లోనే ఫస్ట్ మీకు ఒక 3 అసైన్మెంట్స్ ఇస్తాను, మీరు ఆ 3 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసినట్టయితే మీకు 150 రూపీస్ పంపిస్తాము అని చెప్తారు. సో 3 రివ్యూస్ ఇవ్వడానికి 3 హోటల్స్ పంపిస్తారు. సో వాటిని మనం సెర్చ్ చేసుకుంటాం, బాగుందా లేదా చూసుకుంటాం కదా, 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాం. ఇంకా ఇచ్చేస్తే మనకు వెంటనే 150 రూపీస్ పడిపోతాయి. మన ఫోన్పే నెంబర్ అడుగుతారు, 150 రూపీస్ వేసేస్తారు. సో ఓకే, మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది, మీరు బాగానే చేస్తున్నారు, మిమ్మల్ని మేము ఫర్దర్ స్టెప్కి ముందుకు తీసుకెళ్తున్నాము అని చెప్పేసి, ఇది వాట్సాప్లో కదా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేస్తారనమాట. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాలంటే ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయి లోపలికి వెళ్ళి అనమాట. సో మన ట్రైనింగ్ అయిపోయింది, మనం ముందుకు వెళ్ళాం. ఓకేనా. సో ఇప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, డైలీ 10 అసైన్మెంట్స్ అని చెప్పారు కదా. ఓకేనా, రోజుకు 10 అసైన్మెంట్లు ఉంటాయి అని చెప్తారు. సో మనం అక్కడ జాయిన్ అయిన తర్వాత, సో ఈ రోజు మధ్యలో ఉన్నాం అనుకోండి, వదిలిపెట్టినాడు, సరే నెక్స్ట్ డే ఫ్రెష్గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ డేలో ఫ్రెష్గా మనకు 10 అసైన్మెంట్లు ఉన్నాయి. సో ఫస్ట్ అసైన్మెంట్ అనేది ఏం జరుగుద్ది అని అంటే, ఇప్పుడు సరే మనం ఇప్పుడు మధ్యాహ్నమే పోయినాం అనుకోండి, వాళ్ళు అక్కడ చెప్తారు సరే ఫస్ట్ అసైన్మెంట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవి 3 ఏంటి అంటే, మనకి ఇందాక గూగుల్ రివ్యూస్ మనం ఇందాక ఇక్కడ చేసాం చూడండి, ఇది ఒక్కొక్క రివ్యూకి ఇవన్నీ గూగుల్ రివ్యూస్ అనమాట. ఓకేనా, ఇవి 3 రివ్యూస్. ఈ రివ్యూస్కి ఒక్కొక్క దానికి 50 రూపీస్ చొప్పున మనకి ఇవి చేసేసాం అనుకోండి. ఓకేనా, 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసాం అనుకోండి, టోటల్గా మనకు 150 రూపీస్ అనేది మన ఫోన్పేకి పంపించేస్తారు. ఓకేనా, అంటే వెంటనే పంపించరు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు జస్ట్ మనకి టెస్ట్ చేసిళ్ళు, ఓకే 150 రూపీస్ వీళ్ళు ప్రాపర్గానే మంచిగానే ఆడుతున్నారు, మన ఫోన్పేకి పంపించేసిళ్ళు. కానీ నెక్స్ట్ ఇక్కడ మనం ఆ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయిపోయాం. ఓకేనా, మొత్తం ఒకేసారి పంపించరు, డే ఎండ్ అయిపోయిన తర్వాత, అంటే ఒక రోజు మొత్తంలో 10 టాస్క్లు అయిపోయిన తర్వాత అప్పుడు పంపిస్తాం. కొన్ని పంపించామని చెప్తారు. ఓకే పర్లేదు అనుకుంటాం, సరే ఓకే 150 రూపీస్ వచ్చేసినాయి, మనకు అక్కడ చూపిస్తుంది మనం 150 రూపీస్ సంపాదించినాం. నెక్స్ట్ వచ్చేసి 4th టాస్క్ ఏముంటుంది అంటే, 4th టాస్క్ వచ్చేసి గ్రూప్ టాస్క్లు ఉంటాయి అనమాట. అంటే ఇది యాక్చువల్గా ఈ 3 అసైన్మెంట్ల తర్వాత 4th అసైన్మెంట్ అనేది గ్రూప్ అసైన్మెంట్ ఉంటుంది. ఆ గ్రూప్ అసైన్మెంట్ అంటే మనకి ఎలా ఉంటాయి అంటే, దానిలో కొన్ని ప్రైజెస్ ఉంటాయి, అంటే ఇన్వెస్ట్మెంట్ టైప్లో అనమాట. సో ఇక్కడ 150 రూపీస్ వచ్చేసాయి, ఇవి మీవే. ఓకేనా, నెక్స్ట్ దగ్గర ఏమవుతాయి అంటే, ఈ రివ్యూస్కి అంటే మళ్ళీ ఈ 4th అయిపోయిన తర్వాత మళ్ళీ 5, 6, 7 రివ్యూసే. ఓకేనా, ఈ రివ్యూస్ యాక్చువల్గా మనం మొత్తము 10 అసైన్మెంట్లు కంప్లీట్ చేస్తేనే మనకు మన మనీ అనేది సాయంత్రం పంపించేస్తారు, నైట్ కల్లా పంపించేస్తారు మనకి. కానీ మనం ఈ 10 అసైన్మెంట్లు మొత్తం ఖచ్చితంగా ప్రతిదీ కంప్లీట్ చేయాల్సిందే, ఏది మధ్యలో వదిలిపెట్టాలని లేదు. ఓకేనా, సో ఇది 4th అసైన్మెంట్ అనేది ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలి. 4th అసైన్మెంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటారు. అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ వరకు మనకు మంచిగా ట్రస్టెడ్గానే అనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్రైజెస్ మనం 2000 పెట్టామనుకోండి, వాళ్ళు చూపిస్తారు మనం పెడుతున్నట్టుగా, అది మనకు కనిపిస్తుంది, గ్రాఫ్ కనిపిస్తుంది. సో ఈ టైంకి పెట్టండి అంటే మనం ఆ టైంకి పెట్టగానే అది పైకి వెళ్తుంది, గ్రాఫ్ పైకి వెళ్ళి అక్కడ నుంచి 2800 పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. సో మనకు వెంటనే 2000 పెట్టగానే 2800 అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు అవి మనకు అకౌంట్లోనే ఉన్నాయి, మన దగ్గరనే ఉన్నాయి అవి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామని అంటే, ఇది వరకు అయిపోయింది. ఓకేనా, 2000 పెట్టగానే 2800 అయింది. సో ఇక్కడ మనకు 4th టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th, 6th, 7th టాస్క్లు మళ్ళీ గూగుల్ రివ్యూస్ ఇవ్వమని చెప్పేసి మళ్ళీ అడుగుతారు, 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ యాక్చువల్గా ఇది కంప్లీట్ చేసాం అనుకోండి. ఓకేనా, ఇది మనకి 4th టాస్క్, అంటే ఇది మనకు అసైన్మెంట్ ఇంతకుముందు మనం చెప్పాను చూడండి, ఇన్వెస్ట్మెంట్ టైప్. సో ఇలాంటి గ్రూప్ అసైన్మెంట్ అన్న ఇన్వెస్ట్మెంట్ ఇలా అంటారు అనమాట వాళ్ళు. సో యాక్చువల్గా మనకి ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది. యాక్చువల్గా 4th దగ్గర మనకు 2000 మనం పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు, 2000 పెడితే మళ్ళీ వస్తాయా, అసలు మనకు ఆ 2800 మరి ఉంటాయా, లేకపోతే అటే పోతాయా, అది ఇది అని చెప్పేసి కొంచెం డౌట్ అనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళ మనుషులు కొందరు ఉంటారు. ఓకేనా, మనలంటే మోసపోయేటోళ్ళతో పాటు వాళ్ళ మనుషులు కొందరు ఉంటారు. వాళ్ళు స్క్రీన్ షాట్లు పెడుతూనే ఉంటారు, నేను 2000 పెట్టేశాను, ఇది నాకు అలవాటే, నేను ఆల్రెడీ సీనియర్ మోస్ట్, ఇంతకుముందు 4 సార్లు చేశాను, అది అని చెప్తారు. ఇంకొకరేమో కొంచెం కొత్త, సో నేను ఇప్పుడే అని చెప్పేసి కొంచెం భయపడుతున్నట్టుగా పెడుతుంటారు అన్నమాట. సో ఇది యాక్చువల్గా మనకి ఇక్కడ దీంట్లో ఆ సీనియర్ మోస్ట్ ఏం చేస్తారంటే, హైయెస్ట్ అమౌంట్ ఏదో అది పెట్టేస్తారు. నేను 40,000 పెట్టేస్తున్నా అని చెప్పేసి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేస్తాడు. సో నెక్స్ట్ ఎవరు ఇంకొక అంటే వాళ్ళ మనుషులు అని చెప్పాను చూడండి, వాళ్ళ మనుషులలో ఒకరు సీనియర్ ఉంటారు, ఒకరు జూనియర్ లాగా ఉంటారు అనమాట. ఓకేనా, అంటే పేర్లు మనకు అక్కడ కనిపించవు, కానీ ఒకరు నాకు ఆల్రెడీ అలవాటే అన్నట్టు ఒకరు బిహేవ్ చేస్తారు. ఇంకొకరు కొంచెం ఇది మరి నేను 2000 పెడుతున్నాను, పెట్టేశాను, అది అంటే కొంచెం డౌట్గా ఒకరు చేస్తుంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇతను మనకు ధైర్యం చెప్తుంటారు, వీళ్ళు కూడా ఆల్రెడీ ఒకరు పెడుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఎంతో కొంత అమౌంట్ పెట్టేస్తాం. ఇదా ఏదో ఒక అమౌంట్ మనం పెట్టినామంటే అది వెంటనే ఎక్కువ పెరిగినట్టుగా అక్కడ మనకు గ్రాఫ్లో చూపిస్తుంది, అది మనకు దానిలో వచ్చేస్తుంది. సో ఇది వరకు కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ 3 రివ్యూస్ ఇస్తారు. ఇది మనం కంప్లీట్ చేసాము అంటే రివ్యూకి ఎంత అవుతుంది అంటే, 50 రూపాయలు కాస్త 100 రూపాయలు చేస్తారు అన్నట్టు రివ్యూ. ఎందుకంటే మనం ఒక గ్రూప్ అసైన్మెంట్ చేస్తే మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి, మనం వాళ్ళకి ట్రస్టెడ్ కాబట్టి వాళ్ళు మనకు కొంచెం మనీ పెంచుతారు
అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 150, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇంత, ఇప్పుడు మనకి 300 వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 8th అసైన్మెంట్ అని చెప్పేసి ఇది మళ్ళీ గ్రూప్ అసైన్మెంట్. ఈ గ్రూప్ అసైన్మెంట్ ఏంటి అంటే ఈసారి దీంట్లో 4 టాస్కులు అని చెప్తారు. ఓకేనా, దీంట్లో మనకు 4 టాస్కులు ఉంటాయి. ఈ గ్రూప్ అసైన్మెంట్లో చూసుకున్నట్టయితే 4 టాస్కులు, అన్ని ప్రతిదీ ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే చేయకుండా నాకు వద్దు అంటే నీ అకౌంట్ తీసేస్తారు, నేను గ్రూప్లోకి వెళ్ళి బయటకు పంపించేస్తారు, అంతే. ఇక్కడ ఏం లేదు, ఇంకా వేరేది ఏం లేదు. ఒకవేళ నేను చెయ్యను అది దాన్ని అనుకుంటే నువ్వు పంపించేసావు, ఇదంతా చేసేసావు, అంతే, ఇక నువ్వు బయటికి పో. ఓకేనా, దెబ్బకి గ్రూపుల నుంచి తీసేస్తారు, ఇంకా వాళ్ళకి నీకు సంబంధం అనేది ఉండదు. ఒకవేళ నువ్వు చేస్తా అంటే ఓకే, ఈ 4 టాస్కులు చేస్తే మళ్ళీ 9th 10th అన్నీ అయిపోయిన తర్వాత నీకు వచ్చేస్తాయి. సో ఇక్కడ 8th దగ్గరికి వెళ్ళినట్టయితే మనకు 1st 2nd 3rd 4th ఇవి ఇన్వెస్ట్మెంట్లు అయ్యి. ఓకేనా, ఇవి ఇన్వెస్ట్మెంట్ టాస్కులు అనమాట. సో ఇలానే చూపిస్తారు, మళ్ళీ ఇలాంటివి పంపించేస్తారు. సో ఇంతకుముందు ఆల్రెడీ ఇది పెట్టేసినాం, ఇది మనకు వచ్చేసింది కాబట్టి మనం అనుకుంటాం మనం ఏది పెట్టినా ఏం కాదు, ఓకే వచ్చేస్తున్నాయి అనుకుని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 9,000 పెట్టినాం అనుకుందాం. 9,000 పెడితే మనకు 12,000 మనకు వచ్చినట్టుగా దాంట్లో చూపిస్తారు. ఓకేనా, 9,000 పెడితే 12,000 వచ్చినట్టుగా దాంట్లో ఏది ఇంతకుముందు నేను దాంట్లో గ్రాఫ్లో ఇలా పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పాను చూడండి, దానిలో కనిపిస్తుంది. కానీ అవి ఇంకా మనకు అకౌంట్లోకి రాలేదు. ఓకేనా, సో ఇది మనకు దానిలో కనిపిస్తుంది. సో ఈ టాస్క్ అయిపోయింది. ఓకే, మనం ఆల్రెడీ ఇప్పుడు మనం ఫస్ట్ ఇంత కొట్టాము, మళ్ళీ మనం ఇంత కొట్టేసాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలాంటివి, ఇప్పుడు ఇలాంటిది ఏదైతే ఉందో ఇది టాస్క్ 1. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టాస్క్ 2లకు సంబంధించిన ఇలాంటి ప్రైజులే మళ్ళీ పంపిస్తారు. కానీ ప్రైజులు ఇంత ఉండవు. ఇక్కడికి వచ్చేసరికి స్టార్టింగ్ సో దాంట్లో మనకు 32,000 నుంచి అలా స్టార్ట్ అవుతాయి. ఓకేనా, 32,000 పెట్టినట్టయితే మనకి ఎంత వస్తుంది అని అంటే దానికి 32,000కి సంథింగ్ 48,000 ఎంతో వస్తుంది అంటారు. ఇలాంటి మళ్ళీ మనకి షీట్ ఉంటుంది. సో వీటిలలో మనం ఎంతో కొంత అమౌంట్ పెట్టేసేయచ్చు. కానీ మనం ఏం చేస్తాం, సరే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మనకు అమౌంట్ సరిపోదు ఇంకా ముందు టాస్కులు అని చెప్పేసి కొంచెం తక్కువనే పెడతాం. 32,000 ఆల్రెడీ మనకు తెలియకుండానే మనం పెట్టేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టిన అమౌంట్ ఉన్నాయి. మనం మొత్తం కంప్లీట్ చేస్తేనే మళ్ళీ మనకు వస్తాయి అని చెప్పేసి చూడండి. లాస్ట్ వరకు మీరు ఎంత అమౌంట్ మీరు దగ్గర 10 లక్షలు ఉంచుకొని మొత్తం పెడదామన్నా కానీ లాస్ట్కి ఏమైతే చూడండి, ఎలాంటి స్కామ్ మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2,000 పంపించేసాం, 9,000 పంపించేసాం, మళ్ళీ ఇంత పంపించేసిన తర్వాత ఇది అయిపోయింది. మళ్ళీ టాస్క్ 3 దగ్గరికి వెళ్ళినట్టయితే ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు 50,000 నుంచి టాస్క్ స్టార్ట్ అయింది. సరే అది పెట్టేసినాం. మళ్ళీ టాస్క్ 4 దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ నుంచి మనకు ఎంత నుంచి అంటే మనకి 2 lakhs స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే. ఓకేనా, మినిమం అమౌంట్ అంటే మనకు 2 lakhs స్టార్ట్ అవుతుంది. అవన్నీ ఇలాంటి ప్లాన్స్లలో ఏదో ఒక ప్లాన్ మనం ఎంచుకోవచ్చు. సో అక్కడ మనం 4th టాస్క్ వెళ్ళేసరికి తక్కువనే 2 lakhs ఉంటుంది. సో ఇంత మనీ ఆల్రెడీ మనం దాంట్లో పెట్టేసినాం. ఓకేనా, ఇంత మనీ పెట్టేసినాం. సో అదంతా మనం ఆల్రెడీ చిన్న రివ్యూల గురించి అని మనం వీడికి వచ్చినాం. ఇది స్కామ్ యాక్చువల్గా. వాడు పంపించిన మెసేజ్ చూడు ఎంత బాగుంది చూడండి. అసలు చూడండి, మంచిగా 50 రూపీస్ ఒక 3 రివ్యూలు ఇచ్చినట్టయితే 150 రూపీస్ వస్తాయి అని చెప్పారు. మనకు యాక్చువల్గా వాడు అకౌంట్కి నిజంగానే 150 పంపించిండు నమ్మడానికి. చూసారా, మనం ఇక్కడ వాట్సాప్లోనే ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ అని చెప్పారు, 150 పంపించేశారు. మీరు సెలెక్ట్ అయ్యారు, ఆన్బోర్డ్ చేస్తున్నామని చెప్పేసి గ్రూప్లో యాడ్ చేసిళ్ళు. ఇంకా ఆల్రెడీ ఇవి చేస్తున్నాం, మనకు ఓకే అంత వచ్చేస్తుంది. ఒకరోజు 10 టాస్కులు చేసేస్తే మొత్తం వచ్చేస్తుంది అనుకుంటాం. సరే ఇంత దూరం వచ్చేసినాం. సో ఇవన్నీ ఇది కూడా 2 lakhs కూడా మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా వాళ్ళని వీళ్ళని అడుగు, లోన్లు తీసో ఏదో విధంగా మీరు కట్టేసిళ్ళు. ఓకే, ఇప్పుడు 2 lakhs కట్టినందుకు మీకు 2,80,000 ఎంతో కొంత వచ్చినట్టుగా చూపిస్తారు ఇక్కడ. సో ఇవన్నీ ఓవరాల్గా మీరు సంపాదించింది దగ్గర ఒక 5-6 లక్షలు సంపాదించాలి అనుకోండి, ఒక 5 లక్షలు వేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఆ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ వెంటనే ఒకేసారి తీయలేదు. మీరు ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా, ఇంతవరకు అయిపోయింది. ఇదే కాదు, ఇంకా ఈ 2 టాస్కులు 8th తర్వాత 9th 10th మొత్తం టాస్కులు అయిపోయేసరికి మీరు దగ్గర ఒక 6 లక్షలు సంపాదించాలి అనుకుందాం. ఓకేనా, ఇలా 6 లక్షల దాకా సంపాదించాలి అనుకున్నట్టయితే ఇప్పుడు వాడు ఏమంటాడంటే మీరు ఈ 6 లక్షలని ఒకేసారి విత్డ్రా చేయలేరు. ఓకేనా, అక్కడ మనకు క్రిప్టో కరెన్సీ అని మనకి బిట్కాయిన్ అకౌంట్ ఉంటుంది అనమాట. సో దానిలో ఇలా మనకు కనిపిస్తుంది, మనం ఇదంతా చేసినాం, గ్రాఫ్ పెరిగింది, మనం సంపాదించినట్టు. మీకు తెలుసుగా స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ. సో ఆ విధంగా గ్రాఫులు పెరిగినాయి, మనం ఇంత సంపాదించినాము. సో ఇవి చేస్తూనే మధ్యలో గూగుల్ రివ్యూస్ చేసుకుంటూనే ఇవి చేసాం, ఇంత సంపాదించాం. సో ఇప్పుడు ఇదంతా మనం అకౌంట్లకి వెంటనే డ్రా చేయలేము. వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయాలి. వాళ్ళు చెప్పిన దానికి ఏం ఎక్స్ట్రా చేసినా కానీ వాళ్ళు మనల్ని గ్రూపుల నుంచి తీసేస్తారు, మనకు వాళ్ళకి సంబంధం ఉండదు. ఓకేనా, సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ఒకేసారి డ్రా చేయొద్దు, ఫస్ట్ 3,000 డ్రా చేయండి అని చెప్తారు. ఓకేనా, ఫస్ట్ 3,000 డ్రా చేయాలి, దాని తర్వాత 2 లక్షలు డ్రా చేయాలి. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ 3,000, తర్వాత 2 లక్షలు, తర్వాతనే మిగిలినవన్నీ డ్రా చేయొచ్చు అని చెప్తారు. సో ఇదే రూట్లో పోవాలి. ఈ రూట్ మిస్ అయింది అనుకోండి, గ్రూప్లోకి వెళ్ళి తీసేస్తారు, వాళ్ళకి నీకు సంబంధం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలియకుండానే మనం స్కామ్లో ఇరుక్కున్నాం, మన డబ్బులను పెట్టేసినాం, తెలియదు అసలు ఇదంతా చేస్తున్నట్టు కూడా మనకు అర్థం కాదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ 3,000 అంత బాగానే చేస్తున్నాం. ఓకే,
ఓకేనా, అంత బాగానే చేస్తున్నాము. సో యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి కూడా అంటారు వాళ్ళు, ఈ 6 lakhs ఇదంతా మనం సంపాదించినాం కదా, ఇది మీకు అమౌంట్ మీకు రావడానికి ట్యాక్స్ కట్టాలి. యాక్చువల్గా మనకు గవర్నమెంట్కి మనం ఒక 30% వరకు ట్యాక్స్ కట్టాలి, దీనికి 30% అంటే ఇంకో 1,80,000 దాకా అవుతుంది కదా, అది కూడా పంపించండి అని చెప్పేసి అడుగుతారు. కానీ అసలు ట్యాక్స్ ఎప్పుడు పడితే అప్పుడు కడతాం ఆ ట్యాక్స్. అది తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేషన్లు అయిపోయిన తర్వాత మనం అలా మనం ట్యాక్స్కి ఫైల్ చేసేటప్పుడు అదంతా వేరే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు కడతాం మనం ట్యాక్స్? ఓకేనా, అదంతా వేరే ప్రాసెస్. యాక్చువల్గా వాళ్ళు ఇదంతా ఏదో ఒక విధంగా అన్ని విధాలుగా చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. సరే ఇదంతా చేశారు, మొత్తం అయిపోయింది, మీ దగ్గర కొంత మనీ ఉంది, ఇంకా అంతా విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ 3,000 చేయమన్నారు కదా, 3,000 తర్వాత 2 lakhs తర్వాత మిగిలినవి. సరే అని 3,000 విత్డ్రా చేశారు. మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని విత్డ్రా కొట్టిన తర్వాత మీకు ఆ 3,000 అనేవి అక్కడ ఏమవుతుందంటే పేజ్ రిఫ్రెష్ అయిపోయి సంథింగ్ అయిపోతుంది. ఆ టెన్షన్లో ఇంకా వాళ్ళు మనకు ఎట్లా చేస్తుంటారు అంటే, డ్రా చేయండి, మీరు ఏంది ఇంకా డ్రా చేయలేదు, ఏం జరుగుతుంది, స్క్రీన్ షాట్లు చేయండి, అది ఇది అని అంటారు. మనకు అది రిఫ్రెష్ అయ్యేది, అది మనకు తెలియదు, అరే ఇదేంది పోయింది ఏందని మళ్ళీ మనం చేసేస్తాం. ఓకేనా, యాక్చువల్గా అది మనకు అక్కడ చూపించదు, ఫస్ట్ టైం చూపించదు, అది అట్లా డిజైన్ చేసిళ్ళు. యాక్చువల్గా వాళ్ళ అది సైట్ని అలా డిజైన్ చేసిళ్ళు. ఫస్ట్ 3,000 కొట్టిళ్ళు, మనకు అది రాలేదు, మళ్ళీ అది చూపించట్లేదు, సో మళ్ళీ మనం 3,000 కొడతాం. ఓకేనా, అది ఆ విధంగా చేస్తారు, మనకు అక్కడ కనిపించదు, అట్లనే ఉంటుంది అది. ఓకేనా, 3,000 మళ్ళీ చేస్తాం. సో ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతుంది అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్లు అడుగుతుంటారు. కాబట్టి మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం ఈ 3,000 వచ్చేస్తాయి, మనకు అకౌంట్కి 3,000 ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మనం తెలియకుండానే 2 సార్లు కొట్టినాం. ఓకేనా, కానీ ఒకసారి 3,000 వచ్చేసి మనకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకోసారి మనం చేయాల్సింది 2 lakhs, కానీ ఆల్రెడీ 3,000 కొట్టినట్టుగా వాళ్ళు నీకు ఏం చేస్తారంటే, మీరు 2 సార్లు 3,000 ఎందుకు కొట్టిల్లు అని చెప్పేసి నీకు అది పంపిస్తారు, స్క్రీన్ షాట్ పంపిస్తారు. నేను చెప్పిన కదా 3,000 కొట్టిన అది ఇది అని చెప్పేసి పిచ్చిగా తిడతారు. ఒకసారి 3,000 కొట్టిన తర్వాత ఇంకోసారి 2 lakhs చేయమన్నా కదా, ఎందుకు చేయలేదు అది ఇది అని చెప్పి పిచ్చిగా తిడతారు. కథం గ్రూపుల నుంచి తీసేస్తారు, మీ డబ్బులు పోయినట్టే, అన్ని పోయినట్టే. తర్వాత పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగలేను. ఇదంతా ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా జరిగేది అదే. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలాగే మోసపోయారు. ఓకేనా, ఇక్కడ ఒక్కొక్కరు ఏమో 150 రూపీస్ అంటారు, ఇంకొకరు యాక్చువల్గా అది ఏంటి జరుగుతుంది అంటే 128 రూపీస్ ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 2,000 పెడితే 2,800 వస్తుంది అన్నాను కదా, ఇంకా వేరే వాళ్ళది 1,000 పెడితే 1,410 వస్తుంది, 1,410 రూపీస్. సో ఇలా ఒక్కొక్క స్కామ్ ఒక్క విధంగా ఉంటుంది. మీరు దేన్ని నమ్మద్దు, కష్టపడకుండా ఊరికేనే ఒకటే రోజులో ఇన్ని లక్షలు వస్తాయి. ఒకటే రోజు చూసారా, 10 టాస్కులు అన్నీ కలిపి ఒకటే రోజులో ఇంత అమౌంట్ వస్తుందంటే ఎందుకు నమ్ముతున్నారు అసలు? కష్టపడకుండా ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే నమ్మేస్తారా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మొత్తం స్కామ్లు ఉంటాయి. 100 జాబులు తీస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఏం స్కిల్స్ ఏం లేకున్నా ఏం కాదు. అంటే మీరు అంటారు కావచ్చు, టైపింగ్ వచ్చు అనుకుంటారు కావచ్చు, టైపింగ్ అందరికి వచ్చు. ఓకేనా, టైపింగ్ ఎవరైనా చేస్తారు. స్పీడ్ టైపింగ్ అయినా కూడా అవి మనకు ట్రస్టెడ్ కొన్ని ఉంటాయి, 100లో 1 మాత్రమే ట్రస్టెడ్ ఉంటుంది. అది కూడా మీరు బయట చూసుకోవాలి అంతే తప్ప ఆన్లైన్లో చూసి మీరు ఇది చేస్తా అది చేస్తా అంటే మాత్రం పక్కా మోసపోతారు. అర్థమవుతుందా? సో ఇలాంటివి మోసపోకండి. మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి, నేను వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. సో యాక్చువల్గా వీటిలోంచి ఇంకా కొందరు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక ట్రిక్ చేశారు. సో వాళ్ళే చెప్పారు. యాక్చువల్గా ఏం చేశారంటే, ఇక్కడ వీళ్ళు చేశారు కదా ఇదంతా ట్రైనింగ్ అని చెప్పేసి మనకు 150 రూపీస్ పంపింది కదా, వీళ్ళు ఇక్కడ నుంచి వాట్సాప్ నుంచి మనకు టెలిగ్రామ్ గ్రూప్లోకి పంపేటామే ఈమె ఏం చేస్తుందంటే, మనల్ని ఇక్కడ నుంచి అక్కడికి పంపడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 150 రూపీస్ కొట్టి మనల్ని నమ్మేటట్టు చేస్తుంది. ఓకేనా, అయితే వాడికి ఆల్రెడీ ఇది ఫేక్ అని తెలుసు. సో వాడు ఏం చేసిండంటే 150 రూపీస్ కొట్టిన తర్వాత నాకు రాలేదని చెప్పిండు. సో రాలేదా ఏంటని చెప్పేసి వాళ్ళు అలా 4-5 సార్లు 150 రూపీస్ పంపిస్తే ఒక 600 దాకా అయినాయి కదా, 500-600 దాకా అయితే తీసేసుకున్నాడు, సైలెంట్గా పక్కకు జరిగాడు, అంతే. ఇంకా ఓకేనా, ఇలాంటివి ఇంతవరకు ఏదో 500-600 వరకు సరిపెట్టుకోండి అంతే తప్ప ఓకే ఇది వచ్చిన ఈ లోపలికి పోయి ఇంకా మొత్తం నేను రివ్యూలు రాసేస్తా 5 స్టార్ రేటింగ్లు ఇచ్చేస్తా అనుకుంటే మీ అన్నీ పోతాయి. ఓకేనా, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీటి పట్ల. ఓకేనా గైస్, సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వాటిల్లో అస్సలు మోసపోవద్దని చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్లో 99% ఫ్రాడ్సే ఉంటాయి. ఓకేనా, సో నేను మీకు ఇలాంటి ఇంకా మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఇంకా వీడియోస్ చేస్తాను. మీరు అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.